హలో అండి అందరికీ. ఈరోజు క్యాటరింగ్ కోసం పొటాటో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా పొటాటోస్ వాష్ చేసి పీల్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఇలా పెనంలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటాక ఇట్లా కొద్ది కొద్దిగా పొటాటోస్ని ఇలా వదులుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి కుమ్మరిచ్చామంటే ఆయిల్ చెదురుతుంది. అందుకని కొద్ది కొద్దిగా వేసి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలాగనే మనం సింపుల్గా పొటాటో ఫ్రై చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. అప్పుడు టమాటాల పప్పులోకి కానీ ఆకుకూర పప్పులోకి కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. ముందుగా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు పొటాటోస్ అన్నీ ఆయిల్ లేకుండా ఇలా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఇలా శనగగింజలు కూడా మనం అదే ప్యాన్లో ఫ్రై చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. ఇది నేను వేయించి క్యాటరింగ్ కోసం వాళ్ళకి వేసాను. నేను ఇక్కడ ఇప్పుడు మీకు చూపించే దాంట్లో అయితే వేసి కలపలేదండి. కొద్దిగా కారం పొడి పొటాటోలోకి కారం 2 స్పూన్స్ పడిందండి. 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా వేసుకున్నాను. చాట్ మసాలా లేని వాళ్ళు ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అట్లానే కరివేపాకు పచ్చిది కూడా ఇలా ఫ్రై చేసి వేసాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని చూడండి లాస్ట్లో వేసాను శనగగింజలు. వాళ్ళకి వేసాను, మాకు వేసుకోలేదు. ఇలాగనే చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.